దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ఆధిక్యతను బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, చాలా మందికి ఈ పాటలంటే ఇష్టం. ఎక్కువ పాటలు నేను పాడితే వినాలి అని చాలా మందికి ఆశ. ఒక పాట రికార్డ్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని. మరి ఇప్పుడు బయటికి వెళ్ళి రికార్డ్ చేయలేనటువంటి పని, షూటింగ్లు చేయలేనటువంటి పరిస్థితి కనుక సాధ్యమైనంత వరకు ఇదివరకు చేసినటువంటి పాటల్ని ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ ఉన్నాను. సో ఈలోగా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపావరం మేరకు, దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన అనుభవం మేరకు మీతో పంచుకోవడానికి, కొన్ని ఆలోచనలు మీ మనస్సులో పెట్టడానికి నేను ఈ సమయాన్ని తీసుకుంటూ ఉన్నాను. ప్రియులరా, చాలా విషయాలు దేవుని యొక్క వాక్యపు లోతులోంచి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ప్రత్యేకంగా ఒక చిన్న టాపిక్ మీ దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాను. లూకా సువార్త 11వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయుట నేర్పమని ఆయనను అడిగాను. అందుకైన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక అన్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినం ప్రత్యేకంగా దేవుడు మనకు అందిస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యను అడిగినటువంటి మాట, వారికి ఒక కోరిక ఏమిటంటే, ప్రభువా, మాకు ప్రార్థన చేయుట నేర్పించు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య విధానం ఎట్లాగనంటే, ఆయన పగలంతా కూడా పరిచర్య చేసేవాడు, రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు. ఏకాంతమైనటువంటి ప్రార్థనలో యేసు ప్రభు వారు ఉండేవారు. ఆయన రాత్రంతా కూడా ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. కనుక ఆయన ప్రార్థన చాలించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, మాకు ప్రార్థన చేయుట నేర్పించు. ఎంత మంచి కోరిక అండి, ఎంత మంచి కోరిక. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఒకవేళ ఆ దినాన ఆయన శిష్యులుగా మనమే ఉన్నట్లయితే గనక మనలో చాలా మంది అడిగేటువంటి ప్రశ్న, ప్రభువా, నీళ్లను ద్రాక్షారసంగా ఎలాగో మార్చారో ఆ రెసిపీ ఏదైనా ఉంటే మాకు చెప్తారా? ఈ యొక్క ఎండాకాలం వస్తుంది, మేము మంచి జ్యూస్ షాప్ పెట్టుకుంటాం, జ్యూస్ సెంటర్ పెడతాం, ఆ వచ్చిన డబ్బులతో మేము పరిచర్య చేస్తాం. ఎంత మంచి మాట అండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచారు కదా, ఎలాగో సాధ్యమైంది ఇది? ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినటువంటి ఆ యొక్క విధానం ఏదైతే ఉందో, ప్రభువా, మీరు మాకు తెలియచెప్పండి. ఎందుకనంటే మేము కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పెట్టి విస్తారమైనటువంటి రొట్టెలుగా, చేపలుగా మార్చి వాటిని అమ్మి నీ పరిచర్య చేస్తాం. మళ్ళీ చివరిన మళ్ళీ పరిచర్య అన్న మాట ఒకటి ఉంటుంది. ప్రభువా, లాజరు చనిపోయాడు, యాయిరు కుమార్తె చనిపోయింది, వీరిని తిరిగి ఎలాగ బ్రతికించారు? చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, అలాంటి విధానం మాకు గనక చెప్పినట్లయితే, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేటువంటి ఆ యొక్క ప్రక్రియ మాకు కూడా నేర్పినట్లయితే, ఈ కరోనా టైంలో లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు, మేము వారిని బ్రతికిస్తాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెడతాం. ఈ రోజున రోజుకి 50,000, రోజుకి ₹1,00,000 కట్టి ప్రజలు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. కోట్లాది రూపాయలు మేము సంపాదిస్తాం, నీ పరిచర్యకు ఉపయోగిస్తాం. వాళ్ళు ఇవేమీ అడగలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అడిగినటువంటి మాట ఏమిటంటే, ప్రభువా, ప్రార్థించడం ఎలాగో మాకు నేర్పించు. టీచ్ us how to pray. టీచ్ us how to pray.
ఎలాగూ ప్రార్థించాలో మాకు నేర్పించు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు తిరిగి యేసు ప్రభువుకే బోధిస్తుంటారు. ప్రార్థనలో ఆ రోజు మోషేతో ఏమన్నావు, ఆ రోజు యాకోబుతో నువ్వేమన్నావు, ఆ రోజు హాగర్ని ఇలాగే వదిలేసావా? ఏంటి ప్రార్థన చేస్తున్నారా, ప్రభువుని ప్రశ్నిస్తున్నారా? ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా టీచర్స్ హౌ టు ప్రే, ఏ విధంగా యుక్తమైన రీతిలో మేము ప్రార్థన చేయాలో మాకు ప్రార్థన నేర్పించండి. బైబిల్ గ్రంథంలో అసలు ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రార్థన ఎప్పుడు జరిగిందో తెలుసా? చూద్దాం. దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనములో మనం చూసినట్లయితే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ప్రియులారా, ప్రార్థన ఎప్పుడు ఆరంభమైంది అంటే ఎనోషు అనేటువంటి వాడు పుట్టిన తర్వాత ప్రార్థన ప్రారంభమైంది. మనం ఇదివరకు వర్తమానంలో నేను చెప్పాను, జెనసిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ ఆల్ ఆరిజిన్స్. జెనసిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్స్ అండ్ బిగినింగ్స్. అక్కడే పాపం ప్రారంభమైంది, అక్కడే ప్రార్థన ప్రారంభమైంది, అక్కడే శాపం ప్రారంభమైంది, అక్కడే రక్షణ ప్రక్షాళన ప్రారంభమైంది, విమోచన ప్రారంభమైంది, ఫస్ట్ మర్డర్ ప్రారంభమైంది. ప్రియులారా, మరలా ఆ విషయాలన్నీ నేను చెప్పలేను, కానీ ప్రార్థన చేయడం ఎలాగో మాకు నేర్పించండి. మీరు ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా? మీ సంఘ కాపరిని ఎవరినైనా అడిగారా, అయ్యా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి? చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, అయ్యా మాది పలానా సమస్య, ప్రార్థన చేయండి. అయ్యా మేము ఈ సమస్యలో ఉన్నాం, మా నిమిత్తం ప్రార్థన చేయండి, మా నిమిత్తం ప్రార్థన చేయండి అని చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తుంటాం. కొన్నిసార్లు పేర్లు మర్చిపోయినా కానీ వారి యొక్క సమస్యను ఎత్తి ప్రార్థన చేస్తుంటాం. ఆ దేవుడు వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. నేను చెప్పేది, మనం అందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకరిని ప్రార్థన చేయమని అడుగుతూనే ఉంటాం. కానీ ఎవరికైనా ప్రార్థన చేసి, మీ సంఘ కాపరికి ప్రార్థన చేసి, అయ్యా మేము ప్రార్థన ఎలాగో చేసుకోవాలి అని ఎవరమైనా ఎప్పుడైనా మీ పాస్టర్ గారిని అడిగారా? మనం అడగం. ఎందుకంటే అయ్యా మీరు ప్రార్థన చేయండి. కొన్నిసార్లు చెప్తుంటారు, పాస్టర్ గారు మా కోసం 3 రోజులు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. మీరేం చేస్తారు బ్రదర్? మేము చికెన్ బిర్యానీ తింటాం. మీరు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మేము మాత్రం చక్కగా భోజనాలు చేస్తూ ఉంటాం. ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. ఎంత శ్రేష్టమైనటువంటి కోరిక, ఎంత శ్రేష్టమైనటువంటి కోరిక. ప్రియులారా, ప్రార్థన గురించినటువంటి చాలా విషయాలు, చాలా అంశాలు ఉన్నాయి. వాటిని విస్తరించి నేను మాట్లాడను, కానీ చాలా త్వరగా కొన్ని మాటలు మీకు తెలియచెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు సహితం ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి, పాపము లేనివాడిగా ఉండి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, జన్మలోను ఆయన మరణములోను జీవితములోను ఆయన పునరుద్ధానములోను సమస్తములోను కూడా ఆయన పరిశుద్ధుడిగా జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనటువంటి ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను ప్రార్థనలను యాచనలను ఆయన సమర్పించి తన్ను మరణము నుండి తప్పించగలవాని ఎదుట వాటన్నిటిని కూడా సమర్పించి ఆయన భయభక్తులు కలిగి తన్ను తాను
దేవునికి సమర్పించబడి అంగీకరించబడ్డాడు అన్న విషయాన్ని మనము చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి కన్నీటి ప్రార్థన చేస్తే మనం ఎంతలాగా ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారి మహారోదనంతో ప్రార్థన చేస్తే మనం ఎంతగా ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన ప్రార్థనలను, యాచనలను, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బెగ్గింగ్ అండ్ బిసీచింగ్, ప్రార్థనలు, యాచనలు జరిగిస్తూ మనం మరింతగా ప్రార్థించాలి, మరింతగా మనం దేవుని సన్నిధిలో మనము గోజాడాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ప్రార్థించాడు. ఆయన అడుగు జాడల్లో మనము వెళ్ళాలని ఆయన మన కోసం మాదిరి ఉంచిపోయాడు. He had left his footsteps so that we may follow. ప్రభు యొక్క అడుగు జాడలను అనుసరించి మనము నడుచుకోవాలి. ఆయన ప్రార్థించాడు. ఆయన రాత్రంతా ప్రార్థించాడు, కన్నీటితో ప్రార్థించాడు, ఆయన మహారోదనముతో ప్రార్థించాడు. ఆయన మరి తన చెమట రక్త బిందువులుగా మారేంతగా ప్రార్థించాడు. కనుక ప్రియులారా, ప్రార్థన మన క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రార్థించకుండా మనం ఏ పని కూడా మనం సాధించలేము. ఆటోలు వెనకాల మనం చూస్తుంటాం ఒక క్యాప్షన్స్, ప్రార్థించే పెదవులు కన్నా సహాయపడే చేతులు మిన్న అని ఆటోలు వెనకాల రాసుకోవడానికి, చదవడానికి బాగుంటుంది. కానీ వెన్ యూ ప్రే, గాడ్ విల్ వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. వెన్ యూ వర్క్, యూ అలోన్ విల్ వర్క్, బట్ వెన్ యూ ప్రే, గాడ్ విల్ వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. ఈ విషయం చాలా మందికి తెలియదు. కనుక మనం ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలను జరిగిస్తాడు. మీరు ఓరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకున్నది, యుద్ధము యెహోవాదే. ఆయన మీకు విజయాన్ని చేకూర్చేటువంటి దేవుడు, జయము నుండి అత్యధిక విజయాన్ని చేకూర్చేటువంటి దేవుడు. The only thing we have to stretch forth your hand and grab that victory in the name of Jesus Christ. యేసు నామములో ఆ యొక్క విజయాన్ని మనం సొంతం చేసుకోవాలి. కనుక ప్రియులారా, ప్రార్థన కీలకమైనటువంటి అంశం క్రైస్తవ జీవితానికి. బోధిస్తూ ఉన్నప్పుడు, సభలకు వెళుతూ ఉన్నప్పుడు, పాడుతూ ఉన్నప్పుడు ప్రార్థించడానికి కూడా వీలు లేనంత హెక్టిక్ షెడ్యూల్ అయిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఎంతటి సేవకుడికైనా ఒక మొట్టికాయ వేస్తాడు. నువ్వు ప్రార్థించలేనంత బిజీ సేవకుడు అయితే గనక అది దేవుని చిత్తం కాదు నీ పట్ల. మొదట దేవుడు, తర్వాత కుటుంబం, తర్వాత పరిచర్య. ఇది బిబ్లికల్ డిసిప్లిన్. మొదట దేవునికి స్థానం ఇవ్వాల, తర్వాత కుటుంబానికి స్థానం ఇవ్వాల, తర్వాత దేవుడిచ్చిన పరిచర్యకు స్థానం ఇవ్వాల. కనుక వీటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే గనక యు ఆర్ ఇన్ ఏ ఇన్డిసిప్లిన్ సిస్టమ్ ఆఫ్ యువర్ ఓన్ డే టు డే లైఫ్. కనుక ప్రియులారా, ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటి అంశం. కనుక చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పడానికి లేదు, కానీ ఒక స్టేట్మెంట్ లాగా మాత్రం కొన్ని విషయాలు మీకు చెప్తాను. యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేశారు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో మనం ఆ మాట మనం చూస్తాం. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. కనుక ఏలియా యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. అదే విషయాన్ని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. ఏలియా ఆ ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. ప్రియులారా, అదే యాకోబు పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయించుకొనవలెను కాదండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మొట్టమొదట వాడు చేయాల్సిన పని, వాడు ప్రార్థన చేయవలను. దిస్ ఈస్ బిబ్లికల్ డిసిప్లిన్. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ గాడ్. కనుక ప్రార్థన విస్మరించడానికి లేదు. మీలో ఎవడైనాను రోగే ఉన్నాడా, వాడు సంఘ పెద్దలను పిలువనంపించి వారు నూనె రాచి అతనికి ప్రార్థన చేయాలి.
మీరు సంఘ పెద్దలను పిలువనిపించి ఆ యొక్క రోగికి నూనె రాసి ప్రార్థన చేయించాలి. కనుక ప్రియులరా, మీలో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు వాడు ప్రార్థన చేయాలి. ఇది దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం. ప్రియులరా, మరొక విషయాన్ని చెప్తున్నాం. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. ఈ ప్రార్థన ఎలాంటిదంటే మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన. మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. యాకోబు గురించి చెప్పబడుతుంటది, అతడు మగసిరి కలిగి దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు అని మనం చూస్తాం. మగసిరి కలిగి అతడు పోరాడాడు, అతడు దేవునితో పెనుగులాడాడు అని మనం చూస్తాం. పెనుగులాట ప్రార్థన, మగసిరి కలిగిన ప్రార్థన, అత్యాశక్తితో కూడినటువంటి ప్రార్థన. మరి ఏలియా ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మరలా అతడు ప్రార్థించగా వర్షం కురిచింది అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులు ఆగిపోయారట. సూర్య చంద్రులు ఆగిపోయారు అనగా భూమి ఆగిపోయింది. సూర్య చంద్రులు ఎక్కడున్న వారు అక్కడే ఉన్నారు. అస్తమించడానికి సూర్యుడు త్వరపడలేదట. ఎంత గంభీరమైనటువంటి కార్యం. ఆ దినాన ప్రార్థన విన్న దేవుడు ఈ దినాన్ని కూడా ప్రార్థన వింటాడు, మనం ప్రార్థన చేయగలిగితే. ప్రియులారా, మరొక మాట మనం చూస్తూ ఉన్నాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. కనుక ప్రియులారా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనం వింటూ ఉన్నాం. మనం ప్రార్థించాలి. ఈ కరోనా దినాల్లో మరి ఎక్కువగా ప్రార్థించాలి. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. కుటుంబాలుగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి. నేను పరిచర్యకి వెళ్ళి వస్తున్నప్పుడు కొన్నిసార్లు అర్ధరాత్రి 2, 3, 4 ఆ ప్రాంతానికి ఇంటికి వచ్చేవాడిని. నేను వచ్చిన తర్వాత, నేను ఫ్రెష్ అయిన తర్వాత, నేను పడుకోవడానికి ముందు నా కుమారుడు ఒక్కగానొక్క కొడుకు, వాడు పడుకుని ఉంటే వాడి మీద చేతులుంచి సిలువ గుర్తులు వేసి వాని కోసం ప్రార్థించకుండా నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా పడుకోలేదు. నేను వచ్చి నా కుమారుడి మీద చేతులుంచి నేను ప్రార్థన చేసి నేను పండుకునేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత క్షేమంగా దేవుడు చేర్చాడని నేను ప్రార్థించి పండుకునేవాడిని. ప్రియులారా, మనం ప్రార్థించడం మన బిడ్డలు చూడాలి. మనం కన్నీరు కార్చడం మన బిడ్డలు చూడాలి. మనం ఎలాగూ జీవిస్తున్నామో మన యొక్క జీవితాన్ని వాళ్ళు అనుసరిస్తారు, మన జీవితాన్ని వాళ్ళు అనుకరిస్తారు. అనేక సార్లు మనం కుటుంబ ప్రార్థన చేయకపోవడం వల్ల మన బిడ్డల జీవితాల్లో కూడా ఆ ప్రార్థన వెలితిని, ప్రార్థన లేమిని వారి యొక్క భవిష్యత్తులో మనం చూడగలుగుతాం. కనుక ప్రార్థన చేయటందు విసుగక ప్రార్థన చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు. ప్రియులారా, ప్రార్థన విసుగకుండా ప్రార్థన చేయాలట. ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, అత్యాశక్తితో ప్రార్థన చేయాలి, మగసిరి కలిగి ప్రార్థన చేయాలి, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, మహారోదనముతో ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థన యొక్క విశేషత, ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో వేలాడినప్పుడు సిలువ మీద పలికిన అద్భుతమైనటువంటి మాటలు, 7 మాటలు గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదు, ఈ దినాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మొట్టమొదట పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఆయన చిట్ట చివరిగా పలికిన 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. శిలువ మీద పలికినటువంటి ఆయన యొక్క చిట్ట చివరి పలుకుల్లో ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు, ప్రార్థనతోనే ముగించాడు. ఆయన జీవితపు చివరి ఘడియల్లో ఆయన దేనికి ప్రాముఖ్యతనిచ్చాడనంటే తండ్రికి ప్రార్థన చేయడానికి ఇచ్చాడు. తండ్రికి ప్రార్థన చేయడానికి ఇచ్చాడు. మీరు నా నామమును ఏది అడిగినా నేను ఇస్తానని చెప్పినటువంటి యేసయ్య, ఈ రోజున మనం ప్రార్థన మానేస్తే ఎట్లాగూ?
ఎంతమంది మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రియులారా, తెల్లవారుజామున లేచి మనం ప్రార్థన చేయగలుగుతామని. మాకు కాకినాడలో మేరీ రాణమ్మ గారు అని ఒక దైవజనరాలు ఉండేవారు. ఇప్పుడు ఆవిడ దేవుని సన్నిధికి వెళ్ళారు. మాకు ప్రార్థన యొక్క ఆ శక్తిని మొట్టమొదటిగా మేము పి మేరీ రాణమ్మ గారి యొక్క జీవితంలో మేము చూస్తాం. ఆ తర్వాత మధుబాబు గారు, ఆయన మేరీ రాణమ్మ గారి యొక్క అనుంగా శిష్యుడు. ఆయన ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని మేము చూస్తాం. ఇంకా ఎంతోమంది భక్తులు ఉన్నారు. కాకినాడ దగ్గర ఉప్పాడ దగ్గర మరి యేసుదాస్ గారు అనేటువంటి ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. మమ్మల్ని ఆత్మలో రక్షణలో నడిపించినటువంటి వ్యక్తి ప్రసాద్ జాన్ గారు. ఆయన ఎంతో ప్రార్థనా పరుడు. ప్రియులారా, మా తల్లి, మేము 5 బిడ్డలం, మా నిమిత్తం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండేది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు శ్రావ్యంగా పాడుతూ మా అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉండేది. ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా ఆమె మాతో ఉంది, మాతో ప్రార్థిస్తూ ఉంది. ప్రియులారా, మీ తల్లిదండ్రులు ప్రార్థన చేయడం మీరు చూశారు కదా. మీరు ప్రార్థన చేయడం కూడా మీ బిడ్డలు చూడాలి. అలాంటప్పుడే మీ బిడ్డలు కూడా ప్రార్థనలో ఎదుగుతారు. కనుక ప్రార్థన యొక్క విశిష్టత మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అడిగినటువంటి విధానం, లార్డ్ టీచర్స్ హౌ టు ప్రే, ఏ విధంగా మేము ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి అన్నది యేసు ప్రభు వారు చెప్పినది మరొక వర్తమానంలో మనం విందాం. కనుక ఇది నా ప్రార్థనకు మనల్ని మనం మరొకసారి అంకితం చేసుకుందాం. ప్రార్థన మన యొక్క జీవిత ఊపిరిగా, ఆయుధంగా మనం పెట్టుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.